హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్ డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, విశాఖపట్నం. ఫ్రెండ్స్, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు గల క్రింది అవుట్సోర్సింగ్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడమైనది అనేసి ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎంఎస్ ఆఫీస్, అలాగే లేదంటే కన్నా పీజీ డిప్లొమా అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలనేసి ఇచ్చారు. అంటే పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత రంగంలో అంటే కంప్యూటర్ సంబంధించి, డేటా ఎంట్రీకి సంబంధించి అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యతనైతే ఇస్తారండి. అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుందన్నమాట. టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీల వారిగా ఖాళీల వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకి 7వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఉండదు. 7వ తరగతి పాస్ అయితే చాలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓసీ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ ఉమెన్కి ఒకటి, ఓసీ జనరల్ ఒక పోస్టు, బీసీఏ ఉమెన్ ఒకటి, ఓసీ జనరల్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఏజ్ ఎంత ఉండాలంటే అప్లై చేసుకోవడానికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వారికి గరిష్ట వయస్సు నందు సడలింపు కలదు అనేసి ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 47 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉంటుందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకేమో 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మే 3వ తారీఖు అండి. మే 3వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్కి చివరిలో ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా
అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఏ సర్టిఫికేట్స్ని జతపరచాలనే డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీ యొక్క అర్హత ధ్రువపత్రాలు అంటే మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసుకుంటుంటే ఆ అర్హతకు సంబంధించి 7th క్లాస్ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్స్, లేదంటే కన్నా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటుంటే కన్నా డిగ్రీ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్ జతపరచాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా ఉంటే కన్నా అంటే కంప్యూటర్ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవి ఏమైనా ఉంటాయి కదా, ఆ ఇతర ధ్రువపత్రాలను కూడా సమర్పించాల్సిందైతే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. అదనపు కమిషనర్, ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, విఎంఆర్డీఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం అనే అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. విశాఖపట్నం నందు ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయంలోపు వేయవలను అనేసి ఇచ్చారనమాట. లేదంటే కన్నా ఆ సమయంలో మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే రేపటి రోజే కాబట్టి మే 3వ తారీఖు వీలైనంత వరకు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సాయంకాలం 5 గంటల లోపు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇటువంటి నోటిఫికేషన్స్ ఇతర జిల్లాలు ఎక్కడి నుంచి అయినా వస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.